నాంపల్లి నియోజకవర్గంలో ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని నాంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. బోయిగూడ, ఆగపూర, పోచమ్మ బస్తీ పలు ప్రాంతాలలో 8వ రోజు ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఎక్కడికి వెళ్లినా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు చాలా బాగున్నాయంటున్నారు. మూడోసారి కేసీఆర్ సీఎం అవ్వడం ఖాయమంటూ కారు గుర్తుకే ఓటు వేస్తామని భరోసా ఇస్తున్నారని తెలిపారు. నాంపల్లి నియోజకవర్గంలో తనను గెలిపిస్తే నాంపల్లి ఓల్డ్ సిటీని న్యూ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. అన్ని స్కీమ్స్ అన్ని పథకాలు ఉన్నాయి. అక్కడిక్కడ రోడ్డు వేయండి. గృహలక్ష్మి పథకంలో 3 లక్షలు ఇంటికి కూడా ఇస్తుంది. అందరు గమనిస్తే చేయాలి. గ్యాస్ 400 వాటర్ వస్తుంది, కరెంట్ ఉంది, అన్ని కేసీఆర్ ఇచ్చిన ఇప్పుడు సన్న బియ్యం వస్తుంది. మీరు అందరు కలిసి కారు గుర్తుకే వేయండి. మంచిగా మాకు ఆశీర్వాదం తీసుకుంటలేదు. అత్తమ్మకే ఇవ్వండు 400 గ్యాస్ సిలిండర్ అన్ని పథకాలు బీజేపీకి వేస్తే 100, కాంగ్రెస్ వేస్తే ముంచేస్తాడు. తెలంగాణ జై కేసీఆర్, జై కేటీఆర్, జై భీమ్. ఈరోజు మా పాదయాత్ర కంటిన్యూగా నడుస్తుంది. ఇప్పుడు ఈరోజు మేము కట్టమైసమ్మ టెంపుల్ నుంచి స్టార్ట్ చేసాము. అక్కడ నుంచి జాకీర్ హుసేన్ కమ్యూనిటీ హాల్, మళ్ళీ ఆగాపూర, మళ్ళీ సి క్లాస్, పి క్లాస్, మళ్ళీ ఇప్పుడు బోయిగూడ కమాన్ లోపల అంతా బస్తీలో తిరిగేసుకుంటా మేము పాదయాత్ర చేస్తున్నాము. ఎక్కడ పోయినా బాగా మాకు ఏంటంటే రిసీవింగ్ అనేది ఒక బ్రహ్మాండంగా ఉంది. అది స్పందన అనేది చాలా చూస్తే ఎలా కనిపిస్తుంది అంటే అందరూ వెయిటింగ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎవరు వస్తారు, ఎప్పుడు కలవాలి అని ఆ వెయిటింగ్లో ఉన్నారు. అన్ని ఇంటింటికి పోతున్నాము. పథకాల గురించి మేము చెప్పకముందే వాళ్ళే చెప్తున్నారు, మాకు ఈ పథకం వస్తుంది, ఆ పథకం వస్తుంది, మాకు పింఛన్ వస్తుంది, మాకు ఇప్పుడు ఈ ఏమంటారు మాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఆసరా పింఛన్ వస్తుంది, ఇవన్నీ చెప్తున్నారు. కరెంట్ ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉంది. ముందు అయితే కరెంట్ చాలా ప్రాబ్లం ఉంటుండే 10 years బ్యాక్. కానీ ఇప్పుడు కరెంట్ ఒక్క 5 నిమిషాలు కూడా పోతే చాలా మెయింటెనెన్స్ అనేప్పుడే ఒక 5 నిమిషాలకు కరెంట్ పోతుంది, కానీ దాని తప్ప కరెంట్ పోతలేదు. వాటర్ కూడా మంచిగా ప్రెషర్తో వస్తుంది. ముందు మేము అంతా వాటర్ ట్యాంక్స్ దగ్గర